అవి కూడా అన్ని డెవలప్ చేస్తాను. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లాలో యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి కేసుల పాలై తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని నార్కోటిక్ వరంగల్ డీఎస్పీ రమేష్ కుమార్ హెచ్చరించారు. వరంగల్ ఇండస్ట్రీస్ కాలనీలో నార్కో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఏ రవీందర్, ఏఎస్ఐలు శ్రీకాంత్, కుమారస్వామి తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మం బైపాస్ రోడ్లో తనిఖీల సందర్భంగా కరీంనగర్ ప్రాంతానికి చెందిన బుచ్చిల ఆదిత్య, గొల్లపల్ల నిఖిల్ అనే ఇద్దరు యువకులు మోటార్ సైకిల్పై 36 కిలోల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లుగా వెల్లడించారు. వాటిని చెక్ చేయగా 36.878 కిలోగ్రాములు ఉన్నది. అటు గాంజాను ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కేసు నమోదు చేసినాం. వాళ్ళ పేరు ఏమనగా నిందితుల పేరు ఒకసారి బుచ్చాల ఆదిత్య, ఇతని ఎల్లబోతారం కరీంనగర్ జిల్లా. గొల్లపల్లి నిఖిల్ అలియా సింటూ, ఇతను రేతుర్ది కరీంనగర్. వీళ్ళు తాగడానికి అలవాటు అయ్యి ఒడిశా ప్రాంతం నుంచి తీసుకొని కరీంనగర్ వెళ్ళి అక్కడ ప్రాంతాల్లో వాళ్ళు తాగుతూ తర్వాత వాళ్ళకి తాగే వాళ్ళకి అమ్ముకోవడానికి ఎక్కువ వాళ్ళ అవసరానికి డబ్బులకు నుంచి ఈ విధంగా గంజా సప్లై తీసుకొని వెళ్తుంటే మేము పట్టుకోవడం జరిగిందండి. వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది.